హలో గైస్, నేను మీ టాపికల్ ఇండియన్. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మీతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేసుకుందాం మీ ముందుకు వచ్చాను. మన సిబిఎన్ గారు 1950 ఏప్రిల్ 20న చిత్తూరు డిస్ట్రిక్ట్లో జన్మించారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఒక పొలిటికల్ లెజెండ్గా ఎలా అయ్యారో మీకు చెప్తున్నాను. సిబిఎన్ గారు మొట్టమొదటిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఒక యంగెస్ట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత టీడీపీ పార్టీలో చేరి మొట్టమొదటిగా 1995లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే మళ్ళీ 1999లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో అతనుకున్న అచీవ్మెంట్, విజనరీ గోల్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారు. మీకు ఇక్కడ ఒక 2 పాయింట్స్ చెప్తున్నాను. ఎవరైతే మన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఉన్నారో, ఆ మైక్రోసాఫ్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ తేడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మైక్రోసాఫ్ట్ అనేది బెంగళూరు పక్క ఫోకస్ ఎక్కువ చూపించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని రిక్వెస్ట్ చేసి ఎన్నో రిజెక్షన్ మెయిల్స్ తర్వాత అతను ఆంధ్రప్రదేశ్ రప్పించి మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్లో స్థాపించి ఒక హైటెక్ సిటీని డెవలప్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, 2014, 2024లో. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తున్నాను. 2014లో హుదూద్ లాంటి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ని కూడా గట్టిగా ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. కానీ దాన్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసి మళ్ళీ ప్రజలందరికీ మంచి సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కోసం చాలామంది గొప్పలు చెప్తారు. కానీ అతను పడ్డ స్ట్రగుల్, చాలా కష్టాలు పడ్డారు అతని జీవితంలో. ఆ విజనరీ కానీ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అమరావతి అనే క్యాపిటల్ని కూడా ఆంధ్రప్రదేశ్కి అందజేశారు. దాని తర్వాత చాలా అచీవ్మెంట్స్ చేశారు. మన గవర్నెన్స్ కానీ, వాట్సాప్ గవర్నెన్స్ కానీ, మళ్ళీ వైజాగ్లో కాగ్నిజెంట్ కానీ, గూగుల్ కానీ ఒక పెద్ద సంస్థలు యువతకి ఉపాధి కల్పించాలని మన ఆంధ్రప్రదేశ్, మన వైజాగ్లో కానీ, అమరావతిలో కానీ మంచి కంపెనీస్ వస్తే అందరూ ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారని చెప్పి చాలా వరకు డెవలప్మెంట్ చేశారు. మనందరం ఏదైతే 2047 విజన్ చంద్రబాబు నాయుడు గారు మనకు అందజేశారో అతనే అడుగు బాటలలో మనందరం అతనికి సపోర్ట్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.